నమస్కారం రైతు కార్యక్రమానికి స్వాగతం. గత 3 వారాలుగా కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకునే ఔత్సాహికుల కోసం డైరీ ఫామ్ నిర్వహణ, ఫారాల నిర్మాణం, ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి అనే అంశాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వారం లాభసాటి పాడికి ఆవులు, గేదెలు ఏవి శ్రేయస్కరం అనే అంశం గురించి తెలుసుకుందాం. మనతో పాటు డైరీ ఫామ్లో సుదీర్ఘ అనుభవజ్ఞులు, పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ సిహెచ్ రమేష్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, గత 3 వారాలుగా పాడి పరిశ్రమ నిర్వహణ గురించి మీరు వివరిస్తూ ఉన్నారు. అయితే కొత్తగా డైరీ ప్రారంభించాలనుకునే వాళ్ళు ఎలాంటి సలహాలు పాటించాలి అవన్నీ కూడా చక్కగా వివరించారు. ఈ వారం ప్రత్యేకంగా డైరీ కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు గేదెల్ని పెంచాలా, ఆవుల్ని పెంచాలా అనే సందేహం ప్రధానంగా వస్తుంది. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ ప్రారంభించే వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళ వనరులన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళకు వచ్చే సందేహం ఏంటంటే ఆవులు పెంచడం బెటరా లేకపోతే గేదెలు పెంచితే బాగుంటుందా అనే విషయం వాళ్ళల్లో ఉంటుందండి. దాని విషయంలోనే మమ్మల్ని ఎప్పుడు సందేహం అడుగుతుంటారు, వాళ్ళు సలహాలు అడుగుతుంటారు. అయితే ఎవరైనా కానీ ఆవులు కానీ అంటే సంకరజాతి జెర్సీ కానీ హెచ్ఎఫ్ ఆవులు కానీ గేదెలు కానీ పెంచాలనుకుంటే వాళ్ళు పెంచే ఏరియాలో మార్కెట్ డిమాండ్ ఏ విధంగా ఉందో వాళ్ళు చూసుకోవాలి. ముఖ్యంగా ఆవు పాలకు డిమాండ్ కొంచెం బయట తక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఈ పాల సేకరణ కేంద్రాలు, యూనియన్లు, ప్రైవేట్ డైరీసు, విజయ డైరీ ఇటువంటి సంస్థలన్నీ పాలు సేకరిస్తాయి. వాళ్ళు మాత్రం ఆవు పాలు, గేదె పాలు తీసుకుంటారు. అయితే ఆవు పాలు తీసుకునే సౌకర్యం ఈ సేకరణ వ్యవస్థ ఉందంటే మాత్రం ఆవులకు పోవడం బెటర్. తర్వాత వాళ్ళ పేమెంట్ ఏ విధంగా ఉంది, ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అదే సేకరణ కేంద్రాలు ఉన్నా లేకపోయినా ప్రైవేట్కి కూడా మార్కెట్లో మనం డైరెక్ట్గా వినియోగదారులకు అమ్మొచ్చు. తర్వాత స్వీట్ షాపులకు, హోటల్స్కు, హాస్పిటల్స్కు సరఫరా చేయొచ్చు అనుకున్నప్పుడు గేదెలకు పోవడం బెటర్. తర్వాత రెండవది ఏంటంటే ఈ పశువుల పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా మనం తక్కువ సంఖ్యతో ఎక్కువ పాల దిగుబడి పొందాలనేది మన టార్గెట్. పశువుల సంఖ్య ఎక్కువ ఉండి అవి 2-3 లీటర్లు పాలిచ్చే పశువుని పెంచినా పెద్ద ప్రయోజనం లేదు. అదే ఎక్కువ లీటర్ల పాలిచ్చే పశువుల్ని కొద్ది సంఖ్యలో పెంచినా మనం తక్కువ ఖర్చుతో, తక్కువ వసతితో, తక్కువ వనరులతో మనం ఎక్కువ పాల దిగుబడి పొంది లాభాలు పొందవచ్చు. కాబట్టి ఆవులు, గేదెలలో ఎక్కువ ఏవి పాలిస్తున్నాయి, పాల ఉత్పత్తి సామర్థ్యం ఏమి ఉంది అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత పాల దిగుబడి కూడా ఎక్కువగా ఉండాలి. తర్వాత పాలు కూడా నిరంతరంగా ఉండాలి. పాల దిగుబడి సపోజ్ గేదెలు పెంచామనుకోండి, జనరల్గా సమ్మర్లో అవి వట్టిపోతుంటాయి. ఆ టైంలో పాల ఉత్పత్తి అనేది ఉండదు, కానీ పాలకు డిమాండ్ బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఆ టైంలో గేదెలను పెంచడం వల్ల అవి వట్టిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఆవు ఉన్నాయనుకోండి, అవి మాత్రం సంవత్సరం పొడవునా పాలిస్తాయి కాబట్టి కొంత మార్కెట్ డిమాండ్ను మనం తట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అడిగినట్టు కొత్తగా వాళ్లకు సందేహం కలిగే ఈ విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆవులు పెంచాలా, గేదెలు పెంచాలా అనే విషయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలండి. అయితే సార్, ఆవు పాలు ఆరోగ్యపరంగా మంచివి అన్నప్పుడు అంటే ఎందుకు అవగాహన లేకపోవడం వల్ల వాటి వైపు మొగ్గు చూపట్లేదు? అవునండి, మనం వాటి గురించి కూడా మాట్లాడదాం. ఈ ఆవు పాల వినియోగం మనకు ఆవు పాలు చాలా మంచి అండి. నిజంగా చెప్పాలంటే మనకు మంచి పౌష్టిక విలువలను ఇచ్చేవి గేదె పాల కంటే ఆవు పాలు. గేదె పాలలో ఎక్కువగా ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా మన శరీరానికి మంచిది కాదు. అయినా కానీ ఒక 3 దేశాల్లో అంటే మన ఇండియా, పాకిస్తాన్, ఈజిప్ట్ ఇటువంటి దేశాల్లో మాత్రమే గేదె పాల డిమాండ్ ఉంది. అంటే గేదెలు పెంచుతారు, గేదె పాల వినియోగం ఉంది. మళ్ళీ మన రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడు, మన పక్కన మద్రాస్, చెన్నై, తర్వాత మన చిత్తూరు జిల్లాలో ఇక్కడ ఆవు పాల వినియోగం ఎక్కువ ఉంది, ఆవు పాల పోషణ కూడా ఎక్కువ ఉంది. అయితే ఏంటంటే మిగతా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆవు పాల మార్కెటే ఎక్కువగా ఉంది. వాళ్ళందరికీ ఆరోగ్యపరంగా ఆవు పాలు శ్రేష్టం అనే విషయం చాలామందికి తెలుసు. కానీ మన రాష్ట్రంలో, మన హైదరాబాదు ఈ ప్రాంతంలో మాత్రం గేదె పాల వినియోగమే ఎక్కువ ఉంటుంది. తర్వాత కొన్ని పాల పదార్థాలు తయారు చేయడానికి కూడా ఆవు పాల కంటే గేదె పాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. కాబట్టి కొద్దిగా మన ఏరియాలో ఎక్కువ మంది గేదె పాల మీదనే ఆధారపడతారు, గేదెల పెంపకం మీదనే ఆధారపడతారు. కానీ నిజంగా చెప్పాలంటే ఆవు పాలే మన ఆరోగ్యానికి మంచివి. తర్వాత వాటి ద్వారా, ఆవు పాల ద్వారానే మనం పలు రకాల పాల ఉత్పత్తులను తయారు చేయవచ్చు. తర్వాత ఆవులను పెంచడం వల్ల కూడా మనకు గేదెల కంటే కొంచెం ఆదాయం బాగానే ఉండే అవకాశం ఉంటుందండి. ఓకే సార్, అయితే ఈ పాడి కాలం, పాల ఉత్పత్తి, ఈ దిగుబడి సామర్థ్యం ఇవన్నీ ఉంటాయి కదా సార్, వీటిల్లో గేదెలు ఆవులతో పోలిస్తే ఏవి మంచివి అంటారు? ఇప్పుడు మనం పాడి కాలం అంటే పాలిచ్చే కాలాన్ని మనం లెక్కలోకి తీసుకుంటే సంకరజాతి ఆవుల్లో
ఈ పాలిచ్చే కాలం అంటే దీన్ని పాడి కాలం అంటారండి. అది 300 రోజులు ఉంటుంది, అంటే దాదాపు 10 నెలలు ఉంటుంది. ఈ 10 నెలల్లో దాదాపు 5,000 లీటర్ల పాల దిగుబడి ఉంటుంది. ఏది మన ఆవులలో, అంటే ఆవులలో పాడి కాలం 300 రోజులుండి పాల దిగుబడి మాత్రం సుమారు 5,000 వరకు మనకు లీటర్లు పాడి కాలంలో వస్తాయి. అదే గేదెల విషయానికి వస్తే పాడి కాలం కేవలం 270 రోజులే ఉంటుందండి. 270 రోజులు ఆవుల కంటే తక్కువగా ఉంటుంది. తర్వాత 3,000 లీటర్ల వరకే పాల దిగుబడి ఉంటుంది. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే పాడి కాలం విషయానికి వచ్చినా, పాల ఉత్పత్తి విషయానికి వచ్చినా కానీ గేదెల్లో కంటే ఆవుల్లోనే ఎక్కువ. కాబట్టి మనం మీరు అడిగిన ప్రశ్నకు పాడి కాలము తర్వాత పాల దిగుబడిని లెక్కలోకి తీసుకుంటే ఆవుల్లో ఎక్కువగా ఉంటుంది, గేదెల్లో తక్కువగా ఉంటుంది. మనం సపోజ్ మనం ఇచ్చే దానా కానీ ఆహారం కానీ మనం గేదెలకు ఇస్తే గేదెలు ఎక్కువగా పాల దిగుబడికి కన్వర్ట్ చేసుకునే కంటే వాటి శరీర బరువు పెంచుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదే ఆవులలో మాత్రం మనం ఇచ్చే దానా కానీ పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ ఎక్కువగా పాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది, తక్కువగా శరీర బరువుకు పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం పాడి కాలం తర్వాత పాల దిగుబడిని కనుక పరిగణలోకి తీసుకుంటే ముర్రా జాతి గేదెలు తర్వాత జాఫరాబాదీ గేదెలు ఇటువంటి వాటికంటే సంకరజాతి జెర్సీ ఆవులు, సంకరజాతి హెచ్ఎఫ్ ఆవులలో బాగుంటుందండి. ఓకే, అయితే సార్ పునరుత్పత్తి విషయానికి వస్తే ఆవులు గేదెలు వీటిల్లో ఏది బాగుంటుంది? పునరుత్పత్తి అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మనం కొన్నటువంటి పశువులు ఎట్టి పరిస్థితుల్లో అవి టైంకు కట్టాలి, మళ్ళీ అవి ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళీ ఈంతేనే మనకు ఒక దూడ వస్తుంది, పాల దిగుబడి వస్తుంది. కాబట్టి పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండాలంటే ఈ పునరుత్పత్తి అనేది చాలా ముఖ్యం. చాలామంది రైతులు గతంలో డైరీ ఫామ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు అవి పాలిచ్చినంత కాలం, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు పాడి కాలం 300 రోజులు, గేదెల్లోనైతేనేమో 200 రోజులు 70 రోజులు అనుకున్నాం. అది అయిన తర్వాత వట్టిపోయిన పశువులన్నీ ఒకేసారి, సపోజ్ ఒక 50 గేదెలతో డైరీ స్టార్ట్ చేస్తే 50 గేదెలు ఒకేసారి ఎండిపోవడం, ఆయనకు ఎటువంటి ఆదాయం లేక చాలామంది ఫారాలు మూసివేయడం జరిగింది. అయితే ఏంటంటే ఆయన తెచ్చిన గేదెలు ఎట్టి పరిస్థితిలో మళ్ళీ 2-3 నెలలకు కట్టి అవి కనుక ప్రెగ్నెంట్ కనుక ఉంటే వట్టిపోయే కాలం తక్కువగా ఉండేది, పాల దిగుబడి నిరంతరంగా ఉండేది, దూడల సంఖ్య కూడా పెరిగేది, లాభంగా ఉండేది. కానీ ఈ విషయం తెలవక చాలామంది పశువులు వట్టిపోయేంత వరకు వేచి ఉండడం వల్ల చాలా నష్టపోవడం జరిగింది. అందువల్ల ఇప్పుడు మనం ఈ పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండడంలో పునరుత్పత్తి అనేది చాలా ముఖ్యం. అయితే ఈ ఆవులు గేదెల విషయానికి వస్తే దాంట్లో పునరుత్పత్తి అనేది వేరే రకంగా ఉంటుందండి. ఆవులు ఏంటంటే తొందరగా అవి యుక్త వయసుకు వస్తాయి, ఒక 2.5 సంవత్సరాల్లోనే అవి ఫస్ట్ ఎదకొచ్చి మనకు ఈనుతాయండి. తర్వాత మనం ఈనగానే మనకు దూడ తర్వాత పాల దిగుబడి వస్తుంది. అదేవిధంగా గేదెల్లో కనుక చూస్తే అవి 2-3 ఏళ్ళకు కానీ ఎదకురావు, 2-3 ఏళ్ళకు కానీ ఎదకురావు గేదె పడ్డలు. అవి ఎదకొచ్చి మళ్ళీ ఈనేసరికి 4-4.5 సంవత్సరాలు అవుతుంది. తర్వాత అవి మళ్ళీ తిరగట్టడానికి 2-3 నెలలు మళ్ళీ పడుతుంది. అదే ఆవులు అయితేనేమో వెంటనే ఎదకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆవులు గేదెలలో మనకు వట్టిపోయే కాలం ఎక్కువగా ఉంటుందండి. ఆవులలో తక్కువగా, గేదెలలో ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆవులు అయితేనేమో సంవత్సరం మొత్తం ఎదకొస్తాయి, ఈవెన్ సమ్మర్లో కూడా ఆవులు ఎదకొస్తాయి. గేదెలు అయితేనేమో వేసవి కాలంలో ఎదకు రావు, ఎందుకంటే ఆ వేసవి ఉష్ణోగ్రత తాపం వల్ల అవి ఎదకు రాకుండా పోతాయి. కొన్ని ఎదకొచ్చినా కానీ మూగేద లక్షణాలు ఉండడం వల్ల రైతులు గుర్తించగా అవి కట్టకుండా పోతాయి. కాబట్టి ఈ సమ్మర్లో ఈ గేదెలలో ఈ సమస్య ఎక్కువ కనబడుతుంటుంది. అదే ఆవులలో మాత్రం సంవత్సరం మొత్తం అవి ఎదకొస్తూనే ఉంటాయి, కడతనే ఉంటాయి, పాల దిగుబడి నిరంతరంగా ఉంటుంది. కాబట్టి మనకు పునరుత్పత్తి విషయంలోకి వస్తే ఈ విషయంలో ఆలోచించినా కానీ గేదెల కంటే ఆవులలో మనకు పునరుత్పత్తి సామర్థ్యం బాగుంటుందండి. అన్ని విషయాల్లో గేదెల కంటే ఆవులే బెటర్ అండి. ఓకే సార్, అయితే మనం అందించే మేపు, రైతులు అందించే మేపు విషయంలో ఆవులు గేదెల మధ్య వ్యత్యాసం ఎట్లా ఉంటుంది? ఈ ఆవులు గేదెల మధ్యన వ్యత్యాసం మేపు విషయంలో, మేపు వినియోగ విషయంలో ఉంటుందండి. ఇందాక మనం అనుకున్నట్టు ఆవుల విషయానికి వస్తే మనం పచ్చిగడ్డి ఎండుగడ్డి దానా అందిస్తుంటాం. సపోజ్ దానా అందించినాం అనుకోండి, ఆ దానా శరీరంలో మనకు 2/3 వంతు పాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది, 1/3 వంతు మాత్రమే శరీరానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఆవులలో మనం చూడొచ్చు. అదే గేదెల విషయానికి వస్తే మనం అందించే మేపులో 2/3 వంతు ఏమో దాని శరీరం పెరగడానికి ఉపయోగపడుతుంది, 1/3 వంతు మాత్రమే పాల దిగుబడికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అందించే మేపు సద్వినియోగం కావాలి, పాల దిగుబడి ఎక్కువ రావాలి,
పశువులు కూడా బాగుండాలి అని అంటే మాత్రం ఆవులలోనే మేత వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందండి. ఈ విషయాన్ని మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేసే రైతులు కానీ ఔత్సాహికులు కానీ వాళ్ళు ముందే తెలుసుకుంటే దాని ప్రకారం వాళ్ళు ఆవులు పెంచాలో గేదెలు పెంచాలో నిర్ణయించుకోవచ్చండి. సార్, అయితే మన మేపు గురించి మాట్లాడడం, ఇప్పుడు పాల పరిమాణం, పాల నాణ్యత అప్పుడు ఆవులు గేదెల విషయంలో ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆవులలో మనం ఇందాక చెప్పుకున్నట్టు పాల ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉంటుందండి. పాల దిగుబడి కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత వాటి పాడి కాలం కూడా ఎక్కువ రోజులు ఉంటుందని మనం తెలుసుకున్నాం. అదే గేదెలలో పాడి కాలం 270 రోజులు ఉంటుంది. పాడి కాలం పాల దిగుబడి కూడా తక్కువ ఉంటుంది అనుకున్నాం. అయితే ఒకటి ఏంటంటే పాల పరిమాణ విషయంలో కూడా ఆవులలో పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది, బాగుంటుందండి. సరే, నాణ్యత విషయానికి వస్తే, నాణ్యత అంటే దాంట్లో ఉన్న ఫ్యాట్ కానీ ఎన్ఎస్ఎన్ఎఫ్ విషయానికి వస్తే గేదె పాల కంటే ఆవు పాలల్లో తక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా మనకు గేదె పాలల్లో దాదాపు 6 నుంచి 7 వరకు ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంటుంది. ఫ్యాట్ పర్సెంటేజ్ 6 నుంచి 7 వరకు ఉంటుంది. తర్వాత ఎస్ఎన్ఎఫ్ కూడా మనకు 8.5 to 9% వరకు ఉంటుంది. అదే ఆవుల విషయానికి వస్తే ఫ్యాట్ మనకు 4 నుంచి 5% వరకే ఉంటుందండి. తర్వాత ఎస్ఎన్ఎఫ్ 8.59 వరకే ఉంటుంది. కాబట్టి ఈ నాణ్యత విషయంలో అంటే పాలలో ఉన్న వెన్న శాతం, తర్వాత దాంట్లో ఉన్న ఎస్ఎఫ్ విషయానికి వస్తే మాత్రం ఆవు పాల కంటే గేదె పాలు బెటర్. అయితే ఈ వెన్న శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనం ఇందాకనే చెప్పుకున్నాము, ఈ వెన్న ఎక్కువగా ఉండడం అనేది మన ఆరోగ్యానికి అనర్థమని. కానీ పాల పదార్థాలు తయారు చేయాలన్నా, కొన్ని మంచి స్వీట్స్ తయారు చేయాలన్నా కానీ గేదె పాలే ఉపయోగపడతాయి. అటువంటి సందర్భాల్లో ఈ ఎక్కువ వెన్న శాతం ఉన్న పాలు నెయ్యి తయారీకి కానీ, కోవా తయారీకి కానీ, పన్నీర్కి కానీ, ఇటువంటి వాటన్నిటికీ గేదె పాలు బాగా ఉపయోగపడతాయండి. అందుకే ఈ మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కువగా గేదెలకు డిమాండ్ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఓకే సార్, అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మన తెలంగాణ ప్రాంతంలో గేదెలు పెంపకం మంచిదా, ఆవుల పెంపకం మంచిదా? మన ఏరియాలో మన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఏవైనా పెంచవచ్చండి. ఆవులకైనా గేదెలకైనా ఏవైనా వాతావరణం బాగానే ఉంటుంది. అయితే ఏంటంటే ఇప్పుడు మనం గేదెలు జనరల్గా ముర్రా గేదెలు తెస్తాం, ఎక్కడో మన గుజరాత్ తర్వాత హర్యానా రాష్ట్రానికి పోయి తీసుకొస్తాం. అయితే అక్కడున్న వాతావరణ పరిస్థితులు ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు దాదాపు సేమ్. అదేవిధంగా ఆవుల్ని మనం బెంగళూరు కానీ తర్వాత కోలార ఏరియాకి పోయి తీసుకొస్తాం. తర్వాత అక్కడున్న పరిస్థితులు ఇక్కడున్న పరిస్థితులు సేమ్ కాబట్టి పెద్దగా మార్పు ఏం రాదు. అయితే ఏంటంటే మనం పాడి పశువులను మనం తీసుకొచ్చే ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉండేటట్టు మనం చూసుకోవాలి. సపోజ్ అక్కడ కొద్దిగా చలికాలం ఎక్కువ ఉందనుకోండి, మనం కూడా ఇక్కడ చలికాలం ఆ పరిస్థితులను మనం అధిగమించే చర్యలు మనం ముందే తీసుకుంటే పెద్ద సమస్య ఏం రాదు. కాబట్టి మన ఆవులు పెంచినా గేదెలు పెంచినా వాతావరణ పరిస్థితులు చూస్తే మాత్రం ఆవులైనా మన వాతావరణ పరిస్థితులు తట్టుకుంటాయి, గేదెలైనా తట్టుకుంటాయి. సరే, సమ్మర్లో మాత్రం తీవ్రమైన సమ్మర్ ఉంటే మాత్రం కొద్ది ఆవులు తట్టుకోవడం కొద్దిగా కష్టం అండి. అటువంటప్పుడు మనం కొన్ని యాజమాన్య పద్ధతులు ఆచరించాలి. షెడ్లో నీళ్లు చల్లడం, షెడ్ పైన నీళ్లు చల్లడం, తర్వాత లోపల ఫ్యాన్లు ఏర్పాటు చేయడం, అటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు మనం చేపడితే ఆటోమేటిక్గా అవి తొందరగా మన వాతావరణాన్ని పరిస్థితి తట్టుకుంటాయి. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ ఆవులలో దూడలు తొందరగా వస్తాయి. మనకు 3 ఏళ్లలోనే అవి మళ్ళీ కట్టుగారికి వస్తాయి పుట్టిన దూడలు. అయితే అవి ఇక్కడే పుడతాయి కాబట్టి అవి ఆటోమేటిక్గా మన వాతావరణ పరిస్థితి తట్టుకొని ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్లో వచ్చే సంతతి కూడా మన వాతావరణ పరిస్థితులను తట్టుకొని సులభంగా పెరిగే అవకాశం ఉంటుందండి. కాబట్టి మనం ఆవులు గేదెలలో వాతావరణ పరిస్థితుల గురించి మనం కంగారు పడాల్సిన పని ఏం లేదండి. సరే, అయితే మీరు మేపు విషయం, పాల పరిమాణం అన్ని వివరించారు. అయితే రైతులకు ఔత్సాహికులకు ఆవులు గేదెలు రెండిట్లో ఏవి పెంచాలో ఏం సలహా? అయితే మనం ఇప్పుడు మార్కెట్ గురించి మాట్లాడుకున్నామండి. తర్వాత పాల ఉత్పత్తి సామర్థ్యం, వాటి మేపు విషయం, వాతావరణ ప్రభావం ఎట్లా ఉంటుంది, తర్వాత వాటిల్లో పాల దిగుబడి ఎట్లా ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఒకటి ఏంటంటే చివరిగా మనం రైతులకు కానీ కొత్తగా డైరీ స్టార్ట్ చేసే వాళ్ళకు చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చేయాలి. సపోజ్ మనకు కోలార్, ఇప్పుడు బెంగళూరు ఆ ఏరియాలో ఎక్కువగా ఆవు పాలకు డిమాండ్ ఉంటుంది, ఆవు పాలు సేకరిస్తారు. అక్కడికి పోయి మనం గేదెలు పెంచాలంటే కుదరదు. అదేవిధంగా మన ఏరియాలో ఆవు పాలు తీసుకునే చాలా కేంద్రాలు ఉన్నాయి, పాల సేకరణ కేంద్రాలు చాలా ఉన్నాయి. అయితే పాల సేకరణ కేంద్రాలు కొన్ని సందర్భాల్లో ఆవు పాలు తీసుకోవడం లేదనే మాటలు మనకు వినబడుతున్నాయి. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆవులు పెంచడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈ పాల సేకరణ వ్యవస్థ సరిగ్గా ఉంటేనేమో ఆవులు పెంచడం బెటర్. లేదు, సేకరణ వ్యవస్థ సరిగా లేదు, ఏ క్షణంలో వాళ్ళు పాలు సేకరణ మానేస్తారనే సందేహం ఉన్నప్పుడు మాత్రం గేదెలకు పోవడం బెటర్ అండి. అయితే కొంతమంది రైతులు మాత్రం
మనకు మార్కెట్లో రేటు ఆవులు తక్కువగా ఉంటాయి, గేదెలు ఎక్కువ ఉంటాయి అనే కారణంతో కూడా కొంతమంది ఆవులోకి వెళ్తారు. ఓకే. కానీ రేట్ ఏదో తక్కువైందని చెప్పి ఆవులు తీసుకొచ్చిన తర్వాత అవి ఉత్పత్తి చేసిన పాలకు డిమాండ్ లేనప్పుడు ఆవులు కొనడం అనేది వేస్ట్. కాబట్టి ఆ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత మార్కెట్ను మనం అంచనా వేసుకోవాలి. తర్వాత పాల వినియోగం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు వినియోగం విషయానికి వస్తే ఆరోగ్యపరంగా మనకు ఆవు పాలు మనకు శ్రేష్టమైనవని మనం చెప్పుకున్నప్పటికీ మన ఏరియాలో మాత్రం ఆవు పాలు డిమాండ్ అంతగా లేదు. అందుకోసం గేదె పాలు మాత్రం మనం బయట మార్కెట్లో మనం హాట్ కేక్ లాగా అమ్ముకోవచ్చు. తర్వాత సేకరణ కేంద్రాలకు కూడా 365 రోజులు పంపొచ్చు. దానికి కూడా పరిగణలోకి తీసుకోవాలి. సరే, ఇందాక మనం కొన్ని చెప్పాం, పాడి కాలం తక్కువ ఉంది, పునరుత్పత్తిలో కొంచెం తేడాలు ఉన్నాయి, అటువంటివన్నీ మనం కొన్ని వాతావరణ పరిస్థితులు మార్పు ఉన్నది, ఇటువంటివన్నీ మనం కొన్ని యాజమాన్య పద్ధతులను ఆచరించి వాటిని మనం మెరుగైన వసతులు కల్పించి మనం వాటిని సరి చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఆవులు పెంచే వాళ్ళకంటే గేదెలు పెంచే వాళ్ళు కొద్దిగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు పాకల నిర్వహణ విషయం కానీ, వాటికి అందించే మేపు విషయం కానీ, పాల దిగుబడి విషయంలో కానీ, వాటిని కట్టించే విషయంలో కానీ కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి. ఇది ఆవుల కంటే ఎక్కువ తీసుకోవాలి. అటువంటప్పుడు మార్కెట్లో ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే దాదాపు 65-70 రూపాయలకు లీటర్ మార్కెట్ ఉంది గేదె పాలు. అటువంటి మంచి డిమాండ్ ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా లాభసాటిగా పాల దిగుబడి బాగుంటుందండి. కాబట్టి మనకు ఏరియా ఒక హైదరాబాద్ను పరిగణలోకి తీసుకోకుండా మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అక్కడ ఆవు పాలకు మంచి డిమాండ్ ఉంటేనేమో ఆవులకు పోవడం బెటర్. లేదు, ఆవు పాలకు మార్కెట్ సరిగ్గా లేదు, లేకపోతే ఇవాళ బాగుంది కానీ ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుందో అనేది తెలియదు అన్నప్పుడు మాత్రం గేదెలకు పోవడం బెటరు. తర్వాత గేదెలు వచ్చిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితిలో వాటికి పచ్చిగడ్డి అందియడం తప్పనిసరిగా చేయాలి. దాంతోపాటు అవి సక్రమంగా ఎదకు రావడానికి ఎదకొచ్చి చూడి కట్టించడం విషయంలో కూడా శ్రద్ధగా తీసుకోవాలి. దానికి ఎట్టి పరిస్థితుల్లో 2-3 నెలల్లో అవి కట్టే విధంగా మనం చర్య తీసుకుంటే ఈతల మధ్య వ్యవధి అనేది మనం అధిగమించవచ్చు. తర్వాత పాలిచ్చే కాలంలోనే మనం అధిక పాల దిగుబడి పొందాలంటే పచ్చిగడ్డిని మనం పుష్కలంగా మేపి అందించాలి. తర్వాత పాలల్లో వెన్న శాతం ఎక్కువ ఉండి డబ్బులు రావాలంటే లూసర్లు లాంటి కొంచెం పశుగ్రాసాలు సాగు చేసుకోవాలి. ఇటువంటి విషయాలు వాళ్ళు శ్రద్ధ తీసుకుంటే ఈ ఒట్టిపోయే కాలాన్ని మనం తగ్గించవచ్చు, ఈతల మధ్య వ్యవధి తగ్గించవచ్చు. తర్వాత పుట్టిన దూడల్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకుంటే అవి ఎదిగి మళ్ళీ ఒక గేదెలాగా తయారవుతుంది. దాని విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే ఆవులతో పాటు గేదెలు పెంచడం కూడా సమంజసమేనండి, బాగానే ఉంటుంది. సరే, అయితే ఆవులు గేదెలు ఎటువంటి ప్రాంతాలకు అనువుగా ఉంటాయి అంటే ఎటువంటి పరిస్థితుల్లో? ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ఆవులు అయితేనేమో మనం సంకరజాతి జెర్సీ ఆవులు, సంకరజాతి హెచ్ఎఫ్ ఆవులు పెంచాలనుకున్నాం. అదే గేదెల విషయానికి వస్తేనో ముర్రా జాతి గేదెలు పెంచాలనుకున్నాం. అయితే ముఖ్యంగా మనం సంకరజాతి జెర్సీ ఆవుల విషయానికి వస్తే అవి ఎక్కువగా మెట్ట ప్రాంతాల్లో పెంచడానికి బాగుంటాయండి. మెట్ట ప్రాంతాల్లో మనం రైతులు పెంచుకోవడానికి అవి క్లిష్ట వాతావరణ పరిస్థితులు తట్టుకుంటాయి. మనం పాల దిగుబడి కూడా ఒక 10 లీటర్ల వరకు బాగుంటుంది. తర్వాత హెచ్ఎఫ్ ఆవులతో పోలిస్తే ఫ్యాట్ పర్సంటేజ్ కూడా జెర్సీ ఆవుల్లో ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి మనం మెట్ట ప్రాంత రైతులకు మనం సలహా ఇచ్చేది ఏంటంటే జెర్సీ ఆవులు పెంచడం అనేది బెటర్. తర్వాత సంకరజాతి హెచ్ఎఫ్ ఆవులు అనుకున్నాం, వాటిని మాత్రం మాగాని ప్రాంతాల్లో పెంచడానికి బాగుంటుందండి. తర్వాత అక్కడ అవి వాటిని కనుక పెంచితే మనం రోజుకు 15-18 లీటర్ల వరకు కూడా పాల దిగుబడి తీసుకోవచ్చు. అయితే జెర్సీ హెచ్ఎఫ్ ఆవులతో పోలిస్తే ఈ జెర్సీ కంటే హెచ్ఎఫ్ ఆవులు కొద్దిగా పెద్ద సైజులో ఉంటాయి. తర్వాత పాల దిగుబడిగా ఎక్కువ ఉంటుంది, కానీ పాలల్లో వెన్న శాతం మాత్రం తక్కువగా ఉంటుంది. అందుకని మాగాని ప్రాంతాల్లో మనం హెచ్ఎఫ్ ఆవులను రికమెండ్ చేయవచ్చు. అదే మనకు మెట్ట ప్రాంతాల్లో మాత్రం జెర్సీ ఆవులను మనం పెంచవచ్చు అండి. ఆ విధంగా చేసుకుంటే మంచిది. సరే, ముర్రా జాతి గేదెలు మాత్రం ఎక్కడైనా పెంచవచ్చు. తర్వాత మన హైదరాబాద్ లాంటి పట్టణాల్లో కొంతమంది జాఫరాబాదీ గేదెలు కూడా తీసుకొచ్చి పెంచుతున్నారు. అవి కూడా గేదెల విషయానికి వస్తే ఈ 2 జాతులు కూడా మన రాష్ట్రంలో మొత్తం ఏ ప్రాంతంలో అయినా పెంచడానికి అనువుగా ఉంటాయండి. ఓకే సార్, అయితే దేశవాళీ పశువులకు సంకరజాతి పశువులకు మధ్య వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు దేశవాళీ పశువులు అంటే మన నాటు గేదెలు, నాటు ఒంగోలు ఆవులు, నాటు ఆవులు ఇవన్నీ ఉన్నాయి చూడండి, వాటిని దేశవాళీ పశువులు అంటారు. అయితే దేశవాళీ పశువులలో పాల దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. రోజుకు ఒక 2-3 లీటర్లు ఇస్తే మహా ఎక్కువ రోజుకు. అదే మనం సంకరజాతి జెర్సీ, సంకరజాతి హెచ్ఎఫ్ ఆవుల్లో మాత్రం 10 లీటర్లకు పైగా మనం రోజుకు పాల దిగుబడి తీసుకోవచ్చండి. తర్వాత సంకరజాతి ఆవులలో మనం ఇందాక చెప్పుకున్నాం ఈతల మధ్య వ్యవధి ఏ విధంగా ఉంటుంది ఏందని. అదే దేశవాళీ పశువుల్లో మాత్రం ప్రతి ఈతలో దాదాపు
అవి 200 రోజులు మాత్రమే పాలిస్తాయి. ఓకే. ఏది పాడి కాలం అనేది 200 రోజులే ఉంటుంది. అదే సంకర జాతి ఆవుల్లో మాత్రం 300 రోజులు మనకు పాల దిగుబడి ఉంటుందండి. ఓకే. తర్వాత పాల ఉత్పత్తి ఖర్చు ఈ సంకర జాతి ఆవుల కంటే దేశవాళీ ఆవులకు ఎక్కువగా ఉంటుంది. ఓకే. పాల దిగుబడి తక్కువగా ఉంటుంది, మేపు ఖర్చు ఎక్కువగా ఉంటుంది దేశవాళీ ఆవులలో. అదే సంకర జాతి ఆవులలో మేపు ఖర్చు తక్కువగా ఉంటుంది, పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు దేశవాళీ పశువుల కంటే సంకర జాతి ఆవుల వల్ల మనకు లాభాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయం మనందరికీ తెలిసిందేనండి. తర్వాత మనం ఎద లక్షణాలను కనుక చూస్తే అది ఎదకు రావడం అనే విషయాన్ని కనుక మనం లెక్కలోకి తీసుకుంటే దేశవాళీ ఆవులు సరిగ్గా ఎదకు రావండి, ఒక టైం ప్రకారం ఎదకు రావు. అదే జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు మాత్రం టైం ప్రకారం ఎదకొస్తాయి. తర్వాత మన దేశవాళీ ఆవులు మన ఊళ్ళలో చూస్తుంటాం, అవి 2-3 ఏళ్ళు పైబడి కూడా అవి కట్టకుండా ఉట్టిపోయి ఉంటాయి. చాలా ఎనిమల్స్ మనకు ఊళ్ళలో కనబడుతుంటాయి. అదే సంకర జాతి ఆవులు మాత్రం ఈయన వెంటనే అవి ఎదకొచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత 1.5 years 2 yearsకే అవి మళ్ళీ కట్టి ఈయన పరిస్థితులు కూడా సంకర జాతి ఆవుల్లో ఉంటాయి. అదే గేదెల్లో మాత్రం మన దేశవాళీ ఆవుల్లో మాత్రం ఆ విధంగా ఉండదండి. తర్వాత మనం శరీర బరువు విషయానికి వస్తే 350 కిలోల శరీర బరువు వస్తే మాత్రమే ఈ దేశవాళీ ఆవులు అప్పుడు యుక్త వయసుకు వచ్చి కడతాయండి. అదే సంకర జాతి ఆవుల విషయానికి వస్తే కేవలం ఒక 270-280 కిలోల శరీర బరువు ఉంటే చాలు, అప్పుడు అవి ఆటోమేటిక్గా ఎదకొచ్చి కడతాయి. కాబట్టి ఈ వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే, అంటే ఇప్పుడు మన దేశంలో జనాభా పెరుగుతున్న దృష్ట్యా వాళ్ళ పాల అవసరాలు మనం అందుకోవాలంటే ఈ దేశవాళీ పశువులను పెంచే బదులు అధిక పాలిచ్చే పశువులు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ చేస్తుందండి. దాంట్లో భాగంగా ఇప్పుడున్న దేశవాళీ పశువుల్ని కూడా వాటిని తీసేయకుండా, వాటిని అశ్రద్ధ చేయకుండా వాటిని కూడా సంకర జాతి పశువుల వీర్యం కానీ వేరే విదేశీ జాతి పశువుల వీర్యంతో కానీ క్రాస్ చేయించి ఆ సంతతిని కూడా ఎక్కువ పాల సార ఉండే సంతతిగా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా దేశవాళీ పశువులు సంకర జాతి పశువుల కంటే లాభదాయకం కాకపోయినా కానీ దేశవాళీ పశువులను కూడా అశ్రద్ధ చేయకుండా వాటిని కూడా జాతి అభివృద్ధి కనుక చేస్తే తప్పనిసరిగా వాటిలలో కూడా పాలసాల పెరిగి పాల దిగుబడి కూడా బాగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆవులు, గేదెలు ఏదైనా పాల ఉత్పత్తికే ప్రాధాన్యం ఇవ్వాలి. వాటి పునరుత్పత్తి విషయంలో సరైన జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే డైరీ 10 కాలాల పాటు వర్ధిల్లుతుంది. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వీక్షించాలంటే యూట్యూబ్లో దెక్కన్ టీవీ ఛానల్లో చూడొచ్చు. ఇది ఈ వారం డైరీకి సంబంధించిన విషయాలు. వచ్చే వారం డైరీకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి దెక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.